ఉప్పల్ స్టేడియం దగ్గర హైటెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. ఇటు భారీగా పోలీసులు మోహరించారు. ఒకవైపు ఈరోజు హెచ్సీఏ జనరల్ మీటింగ్ ఉండడం, ఇంకోవైపు సిఐడి విచారణ జరగడంతో పెద్ద ఎత్తున ఇటు పోలీసులు మోహరించారు. విజువల్స్లో కూడా చూసుకోవచ్చు, పెద్ద ఎత్తున మోహరించారు. కాసేపు క్రితమే జనరల్ బాడీ మీటింగు ఒకవైపు లోపల జరుగుతుంటే బయట ఇంకోవైపు తెలంగాణ క్రికెట్ జేఏసీ వాళ్ళు పెద్ద ఎత్తున ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకున్నది. పెద్ద ఎత్తున వాళ్ళు ప్రొటెస్ట్ చేశారు. ఖచ్చితంగా 300 పైగా క్లబ్లను ఏర్పాటు చేయాలి. ప్రస్తుతం 173 క్లబ్బులు మాత్రమే ఉన్నాయి. ఇవి కూడా ఒకవైపు నగరానికి మాత్రమే పరిమితం ఉన్నాయి. జిల్లాలో క్రికెట్ అభివృద్ధి చెందాలంటే ఇటు క్లబ్ల సంఖ్య పెంచాలంటూ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎస్సీఏగా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక జగన్మోహన్ రావు అనేక అవినీతిలకు పాల్పడ్డారు. వాటి కోసం ఇప్పుడు ఖచ్చితంగా ఆయన పైన ఖచ్చితంగా ఎలాంటి సభ్యత్వం లేకుండా చేయాలంటూ కూడా వాళ్ళు చేస్తున్న ప్రస్తుతం జగన్మోహన్ రావు ఇప్పుడు సిఐడి అదుపులో ఉన్నారు. వాళ్ళని విచారణలో భాగంగా ఇక్కడికి స్టేడియం దగ్గర కూడా తీసుకొచ్చి మొత్తం కూడా 3 అంచెల భద్రత ఏర్పాటు చేసి ఓన్లీ ఎవరైతే జనరల్ సెక్రటరీలుగా ఉన్నారో ప్రస్తుతం 173 మంది మాత్రమే లోపలికి వెళ్ళారు. లోపల జనరల్ బాడీ మీటింగ్ అయింది, వాళ్ళకి మాత్రమే అలో చేశారు. ఇంతకుముందు మాజీ వాళ్ళు ఎవరైతే ఉంటారో మాజీ బోర్డు మెంబర్స్ వాళ్ళకు కూడా ఎవరికి కూడా అలో లేదు. అలో లేకుండా భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇంకోవైపు ఇక్కడ ఇలా పరిస్థితులు ఉండడంతో ఇంకోవైపు రాచకొండ సిపి కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కూడా సమీక్షించారు. కేవలం జనరల్ బాడీ మీటింగ్ మొదలైనటువంటి 6 to 7 మినిట్స్లోనే పూర్తయింది. ఎందుకంటే బయట ఒకవైపు హైటెన్షన్ వాతావరణం కొనసాగుతుంది, ఇంకోవైపు సిఐడి విచారణ ఉండడంతో వెంటనే కంక్లూడ్ చేశారు. హెచ్సీఏ అబుట్స్ మ్యాన్గా సురేష్ ఎన్నికయ్యారు. ఇంకోవైపు ఎథిక్స్ ఆఫీసర్గా కేసీ భాను కూడా ఎన్నికైనట్లు తెలుస్తుంది. కేవలం ఖచ్చితంగా ముందు ఇలాంటి లోపాలు లేకుండా గతంలో ఎన్నో ఎస్సీఏ పైన ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. ఈసారి అలాంటివి లేకుండా ఖచ్చితంగా కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటూ కూడా ఒకవైపు చేస్తున్నారు. ఇప్పుడున్నటువంటి ఎస్సీఏ అధ్యక్షుడిగా ఆయన ఒకవైపు ఫోర్జరీ చేశారు. ఫోర్జరీ చేసే ఇటు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లోకి వచ్చారంటూ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున చెప్తున్నారు. ఇంకోవైపు చాలామందిని కూడా అటు ఎవరెవరితో భాగస్వామ్యం ఉంది, అటు జగన్మోహన్ రావుకి సంబంధించి ఎవరెవరికి ఉన్నది అంటూ కూడా వాళ్ళు అన్నిటిపైన ఆరా తీసి ఖచ్చితంగా అందరిపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా చెప్తున్నారు.